హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాల్టి మన వీడియో ఏంటి అంటే చాలా సులువైన పద్ధతిలో తోటకూర టమాటో కర్రీ ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దాం పదండి. రైస్లోకైనా రోటీలోకైనా సూపర్గా ఉంటుందండి ఈ తోటకూర టమాటో కర్రీ. రెసిపీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే పోసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని జీలకర్ర కాస్త వేగిన తర్వాత మీడియం సైజులో ఉన్న 2 ఉల్లిపాయలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలండి. ఉల్లిపాయలు మనకి ఇక్కడ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న తోటకూర వేసుకోవాలి. నేను ఇక్కడ 6 కట్టల తోటకూర అయితే తీసుకున్నానండి. ఆకుకూరలు ఏవైనా కూడా శుభ్రంగా కడిగి తీసుకోవాలి, ఎందుకంటే డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి 2-3 సార్లు కడిగితే కానీ డస్ట్ అనేది పోదనమాట. ఇలా చక్కగా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆకుకూర వేసుకొని ఈ విధంగా కలుపుకోవాలి. కాసేపటికి ఆకుకూర చూసారా చక్కగా మెల్ట్ అయిపోయింది. మనము ఆకుకూర వేసినప్పుడు చాలా క్వాంటిటీ కనబడింది కదా, ఆకుకూర ఉడికిపోయిన తర్వాత చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది అనమాట. మనం స్టార్టింగ్లో ఇది ఒక 4-5 వస్తుందిలే అనుకుంటాము, కాకపోతే ఉడికిన తర్వాత ఒక 2-3 కంటే ఎక్కువ సరిపోదండి. ఇక్కడ కర్రీ మనకి తక్కువైనా కూడా పోషక విలువలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి ఆకుకూరల్లో. మెయిన్ తోటకూరలో ఎక్కువ ఉంటాయి అన్నమాట. తోటకూరని తరచూ తీసుకోవడం వల్ల మన శరీరంలో బ్లడ్ అనేది పడుతుందన్నమాట. బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకోండి తప్పనిసరిగా. వారానికి 2-3 సార్లు తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనము తోటకూర ఉడికిన తర్వాత ఉప్పు వేసుకొని పసుపు వేసుకొని కారం కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం గ్రేవీ లాగా ఉంటే రైస్లోకి బాగుంటుంది కాబట్టి 2 టమాటోలు తీసుకొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని మంటనైతే లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసి ఒక 2 నిమిషాల వరకు అయితే ఉడకనివ్వాలండి. ఆ తర్వాత మనము ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ చూసారు కదా, కర్రీ నుంచి ఆయిల్ అనేది సపరేట్ అయ్యింది. ఇందులో కరివేపాకు కొత్తిమీర ఇవేమీ అవసరం లేదు. ఆకుకూరలో ఇవన్నీ వేయాల్సిన అవసరం ఉండదండి. చూసారు కదా ఎంతో సింపుల్గా తోటకూర టమాటో కర్రీ ఎలా చేయాలో. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ పోస్ట్ చేస్తూ ఉంటాను.